లేచి వెళ్ళిపోవడం లేచి అంతేలేరా బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం అన్ని మర్చిపోతారు. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. నిన్న నిఖిల్ నామినేట్ చేశానని నువ్వు నన్ను నామినేట్ చేసావు. లేదు, నువ్వు నాకు ఇక్కడ అదే చెప్పావు. అది నాకు సీరియస్ నామినేషన్ లాగా అనిపించలేదు, అది చెప్పా. నిఖిల్ చేశానని కాదు. సరే, అపార్థం చేసుకునేవాడికి నేను ఇప్పుడు కరెక్ట్ గా క్లారిటీ ఇచ్చి లేదురా ఇలా అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వేమనుకుంటే పిల్లల ప్రవర్తనతో తీవ్రంగా అసంతృప్తి చెంది మాట్లాడాలనుకుంటున్నారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం, ఆహారాన్ని వేస్ట్ చేయడం, మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఆదేశాలను బిగ్ బాస్ ఇంట్లోనే పాటించడం లేదు. దానికి కారణం లెక్కలేనితనమా? ఈ వారం మీ సూపర్ మార్కెట్ షాపింగ్ టైం ని బిగ్ బాస్ తగ్గిస్తున్నారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అందరితో మాట్లాడతావు నాతో తప్ప. అందరితో మాట్లాడతావు నాతో తప్ప. అయన్నొద్దు, పాయింట్కి రా. నీతో మాట్లాడితే నీకు ఏదైనా ప్రాబ్లం అవుతుందా? నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటావు. వాతావరణం చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో మ్యాటర్ నడుతున్నట్టు ఉంది. అవునా? కొంచెం బొయ్యిగా కాఫీ రాత్రి కదా. వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు, ఏకంగా పరిగెట్టేస్తుంది. గోల్డ్ వేసుకొని తిరగడం ఫస్ట్ టైం నేను. చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఎక్సర్సైజ్ చేయడంలో ఉత్సాహాన్ని చూసి అవినాష్ కి ఒక పని అప్పగిస్తున్నారు. ఏమిటది? జిమ్ ట్రైనర్ గా మారి వర్కౌట్స్ ఎలా చేయాలో చెప్పాల్సి ఉంటుంది. అవినాష్ ప్రావీణ్యమున్న జిమ్ ట్రైనర్ కాబట్టి 2 years బ్యాక్ సిటీలో ఉన్న గుండల్ బాడీలతో కబడ్డీ ఆడేవాడిని. సార్ మీకు ప్యాక్స్ ఏంటి సార్ వెనకాల ఉన్నాయి? పొట్టి టచ్ అవ్వకుండా చూపించండి సార్. ఏదైతే టచ్ అవుతుందో కట్ చేస్తాను నేను. వాడే ఉద్దేశంతో అన్నాడు. సార్ పొట్ట తగ్గించండి సార్. ఆవిడకే తిండి మానేయి, 3 పూటలు తింటావు, ఇప్పుడు పొట్ట అంటావు మళ్ళీ. కూర్చో. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా? దున్న పొత్తుల తిని. సార్ ఆ రాడ్ ఎక్కడ పెట్టాలి సార్? ఎక్కడ పెట్టాలి సార్? మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. 1 2 3 గో. అదిరిపోలా, మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. ఇంటి సభ్యుల మీద మేము ముగ్గురు కలిసి ఒక చిన్న గోష్ బ్యాంక్ ప్లాన్ చేస్తున్నాం. ఇది నాకు, గంగవ్వకి, అవినాష్ మా ముగ్గురికి తెలుసు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. కూర్చున్నాము. ఫ్యూచర్ ఉంది. అందరూ ఉనికిపోయారు. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఇంత చూసాం కదా, గంగవ్వ మైక్ తీసే పడుకుంటాం అందరం. మరి డూ యూ థింక్ కావాలని చేశారు? ఎస్. ఐడియా తక్కువ లేదండి. వాట్ an intelligent boy. చేస్తున్న టాస్క్ నీరు మీరు మధ్యలో అక్వేరియం. టైటిల్ అదిరింది సార్. ఆటో ఇంకా మండుతున్నట్టుంది. లేచి వెళ్ళిపోవడం లేచి అంతేలేరా బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం అన్ని మర్చిపోతారు. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. నిన్న నిఖిల్ నామినేట్ చేశానని నువ్వు నన్ను నామినేట్ చేసావు. లేదు, నువ్వు నాకు ఇక్కడ అదే చెప్పావు. అది నాకు సీరియస్ నామినేషన్ లాగా అనిపించలేదు, అది చెప్పా. నిఖిల్ చేశానని కాదు. సరే, అపార్థం చేసుకునేవాడికి నేను ఇప్పుడు కరెక్ట్ గా క్లారిటీ ఇచ్చి లేదురా ఇలా అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వేమనుకుంటే పిల్లల ప్రవర్తనతో తీవ్రంగా అసంతృప్తి చెంది మాట్లాడాలనుకుంటున్నారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం, ఆహారాన్ని వేస్ట్ చేయడం, మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఆదేశాలను బిగ్ బాస్ ఇంట్లోనే పాటించడం లేదు. దానికి కారణం లెక్కలేనితనమా? ఈ వారం మీ సూపర్ మార్కెట్ షాపింగ్ టైం ని బిగ్ బాస్ తగ్గిస్తున్నారు. అయిందా? బాగైందా?
ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అందరితో మాట్లాడతావు నాతో తప్ప. అందరితో మాట్లాడతావు నాతో తప్ప. అయన్నొద్దు పాయింట్కి రా. నాతో మాట్లాడితే నీకు ఏదైనా ప్రాబ్లం అవుతుందా? నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటావు. వాతావరణం చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో మ్యాటర్ నడుతున్నట్టు ఉంది. అవునా? కొంచెం బొయ్యిగా కాఫీ రాత్రి కదా. వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు, ఏకంగా పరిగెట్టేస్తుంది. గోల్డ్ వేసుకొని తిరగడం ఫస్ట్ టైం నేను చూసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఎక్సర్సైజ్ చేయడంలో ఉత్సాహాన్ని చూసి అవినాష్ కి ఒక పని అప్పగిస్తున్నారు. ఏమిటది? జిమ్ ట్రైనర్ గా మారి వర్కౌట్స్ ఎలా చేయాలో చెప్పాల్సి ఉంటుంది. దిస్ ఇస్ నథింగ్ యార్. అవినాష్ ప్రావీణ్యమున్న జిమ్ ట్రైనర్ కాబట్టి 2 years బ్యాక్ సిటీలో ఉన్న గుండల్ బాడీలతో కబడ్డీ ఆడేవాడిని. సార్ మీకు ప్యాక్స్ ఏంటి సార్ వెనకాల ఉన్నాయి? పొట్టి టచ్ అవ్వకుండా చూపించండి సార్. ఏదైతే టచ్ అవుతుందో కట్ చేస్తాను నేను. వాడే ఉద్దేశంతో అన్నాడు. సార్ పొట్ట తగ్గించండి సార్. ఆవిడకే తిండి మానేయి. 3 పూటలు తింటావు ఇప్పుడు పొట్ట అంటావు మళ్ళీ. కూర్చో. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా దున్న పొత్తుల తిని సార్ ఆ రాడ్ ఎక్కడ పెట్టాలి సార్? సార్ ఆ రాడ్ ఎక్కడ పెట్టాలి సార్? మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. 1 2 3 గో. అదిరిపోలా, మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. ఇంటి సభ్యుల మీద మేము ముగ్గురు కలిసి ఒక చిన్న గోష్ బ్యాంక్ ప్లాన్ చేస్తున్నాం. ఇది నాకు, గంగవ్వకి, అవినాష్ మా ముగ్గురికి తెలుసు. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. కూర్చున్నావు. ఫ్యూచర్ ఉంది. అందరూ ఉనికిపోయారు. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. నేను ఇంత చూసాం కదా, గంగవ్వ మైక్ తీసే పడుకుంటావు అందరం. మరి డూ యూ థింక్ కావాలని చేశారు? ఎస్. నాకు ఐడియా తక్కువ లేదండి. తొమ్మిది గంటలు. ప్రేరణ ప్రేరణ మోల్సంక్ ఉందా నీకు? నిన్నేరా రే. ఫస్ట్ నువ్వు నీది చేయి, నీది పనిష్మెంట్ ఉంది. ఫస్ట్ నువ్వు, దెన్ పార్ట్నర్ ని పంపిస్తా. నాకు పార్ట్నర్ కావాలి, లేకపోతే నేను చెయ్య. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసంతా. పనిష్మెంట్ అనేది డైలీ చేయాలని చెప్పిన నేను డైలీ చేస్తున్నా. వేరే వాళ్ళు ఆల్టర్నేట్ డే చేస్తున్నారు, కానీ నువ్వు ఒక్కడివే చేయాలన్నది మాత్రం నేను ఒప్పుకోవా? ఒప్పుకోను. నాకు అదే పార్ట్నర్ చెప్తే నేను చేస్తా. అయిపోయింది అప్పుడే. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? నీకు ఓవర్లోడ్ అవ్వకూడదు అనేసి ఒక్కరిని పెడతాను. నువ్వు కావాలని ఏదో పగ తెచ్చుకున్నట్టు అనిపిస్తుంది. నాకు సంబంధం లేదు. బలుపా? అహంకారమా? ఏం కళ్ళు నెత్తికొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. ఐఎమ్ నాట్ డైవర్టింగ్ ఇట్. యు ఆర్ డైవర్టింగ్. ఐఎమ్ నాట్ డైవర్టింగ్ ఇట్. క్లియర్ గా చెప్తాను. మొత్తం చేయకుండా ఉంటాను. నాకు క్లారిటీ ఇవ్వు, నేను అప్పుడు చేస్తా. గొడవ ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. నువ్వు కేర్లెస్ అనే దానికి పనిష్మెంట్ ఇది. నాకు తెలుసు ఆయన గొడవ పెట్టుకోవడానికి వెళ్ళాడు లోపలికి. మరి నీకు తెలుసు ఏమో, నాకు ఎన్నెలు తెలిసిపోతే మేడం లేట్ అయింది, దానికి లేట్ అయింది. నువ్వు ఇర్రెస్పాన్సిబుల్, కేర్లెస్. ఏంటి ఎవరి మీద అరుస్తున్నావు? ఎవరి మీద అధికారం చూపిస్తున్నావు? అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకోకు. నేను అరిచానంటే గొంతు పోద్ది. నేను చెయ్యను. నాతో మంచిగా మాట్లాడితే నేను చేస్తా. ఇష్టం వచ్చినట్టు నువ్వు ఒక్క నిమిషం
don't even know how to respect a human being. I don't want to listen to you. I don't want to talk to you. ఏంట ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. వాచ్ యువర్ సెల్ఫ్. You watch yourself. అది నేను అట్లా చేసినా ఏమిట్రా వీడికి ఏమన్నా మెంటలా, మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తనకు చెప్పడం తన బాధ్యత అయితే నేను రిజెక్ట్ చేయడం కూడా నాకు రెస్పెక్ట్ చేయకుండా చెప్తే నేను రిజెక్ట్ చేస్తా, బరాబర్ నేను రిజెక్ట్ చేస్తా. రెస్పెక్ట్ చేయకుండా చెప్పలేదు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. You are frustrated. Frustrated because of your actions. What are my actions? I'm doing my work. No. నేను నా పని నేను చేస్తున్నా. నువ్వు చెయ్య. పరిస్థితులు ఎలా పక్కబట్టేసి శాస్త్రి గారు, మన పని మనం చేసుకోవడం కూడా తప్పే. రాత్రి వచ్చావా? డే మొత్తంలో గిన్నెలని నేనే తోముతున్నా, వాడిని వదిలేస్తే కాదు. భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. వర్స్ట్ మెగా చీఫ్ ఇన్ ఎంటైర్ బిగ్ బాస్. Worst contestant in Big Boss history. Gautam Krishna. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్ మా ఊళ్ళ ముందా. ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? కాదా తోలు మందం వేధవాని. రెస్పెక్ట్ అంటే ఎవడు ఏం డిస్రెస్పెక్ట్ చేస్తున్నా తీసుకోవాలి, మేడం అని కాలు పట్టుకోవాలి కదా. అబ్బా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నోరు మూసుకొని ఇంకోసారి నాతో మాట్లాడు, తాట తీస్తా, లిఫ్ట్ తగ్గించు నా ముందు. నువ్వు పో. రెడీయా? రెడీ 1 2 3 రాయిలాగా. నా ఇష్టం. ఇక్కడ హల్వా ఉన్నది కానీ పేర్నా ఆంటీ చెప్పింది స్వీట్స్. మీరు స్వీట్స్ తినకుండా ఉండాలని బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాన్ని రద్దు చేస్తున్నారు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు, ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఏమైంది బిగ్ బాస్ స్వీట్లు తినిపించి చంపేస్తారా బిగ్ బాస్ నన్ను ఇవాళ? ఇంత ప్రేమేంటి బాబు? అరే మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నేను మా అమ్మని అట్లా పేరు పెట్టి పిలుస్తా ఉంటా అప్పుడప్పుడు. కటింగ్ బాగానే ఉంది. ఎట్లా ఆడుతున్నా బాగా సూపర్ సూపర్ సూపర్. ఆడాలి గెలవాలి. లాస్ట్ వీక్ దాకుండా రెండు పడుకున్నాడు లేచుడు ఆడు, పడుకున్నాడు లేచుడు ఆడు, అదే నడుస్తుంది. కప్పు గెలవాలి కదా మరి. కప్పు ముఖ్యం బిగ్లు. పాపం సతాయిస్తారు కదా, దాచి పెడతారు ఫోటో. వీళ్ళు చెప్పానమ్మా, నాకు పెళ్లి అయిందంటే అందరూ అమ్మాయిలు నేనే ఇష్టం అంటున్నారు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. నేను రూమ్ లో ఉంటానా ఒకటే ఇలా చూస్తా ఉంటాడు. ఎందుకంటే కొంచెం బాగుంటే బాగుండని చెప్పి చూస్తాను. అందరు అమ్మాయిలు ఇంట పడతాడు పెళ్ళి. నేనా నబీల్? నేను అను వచ్చినప్పుడు అందరినీ గార్డెన్ నిలబెట్టండి ప్లీజ్, కైండ్లీ రిక్వెస్ట్. నన్ను అను లోపల ఉండాలి, మీ అందరూ బయట ఉండాలి. కెమెరాలో మైకిల్ తీసేయాలా? వాడే ఉద్దేశంతో అన్నాడు. ఇంద్ర ఏడుస్తున్నారా నువ్వు? ఇటు తిరుగు, ఏడవకు. ఇచ్చోడా మగ పిల్లగాలు ఏడుస్తారా? అందరు పేరెంట్స్ వస్తారు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఎంత పెద్ద పనిష్మెంట్ నాకు ఇవ్వద్దు బిగ్ బాస్. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మేము ఉన్నామని గుర్తించత్తా. దయచేసి గుర్తించు. చాలా యంగ్ మా అమ్మ, యంగ్ ఉంటది. నేనే కొంచెం మా అమ్మ కంటే పెద్ద. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. హౌస్ చాలా బాగుంది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. నేను బాగున్నానా? లీట్ కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న మామయ్య ఎవరో చెప్పు. ఒక్కసారి మామయ్య అనమ్మా. ఏది ఒకసారి మామయ్య అనమ్మా. తేజ బాగా నువ్వు ఎన్ని ఎదవేశాలన్నాయి రాజా, కానీ నువ్వు సిగ్గుపడకరా. చాలా చండాలుగుంటుంది ఆ దారుణాన్ని చూడలేకపోతున్నా.
ఓకే, కానీ అందుకే అదొకటే, ఇంకేం లేదు. నీ కప్పు నువ్వు గెలుచుకొచ్చేటట్టు నువ్వు ప్రయత్నం చెయ్యి. వీళ్ళిద్దరు ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఎక్కడుంది ఈ రోజు మరి గోవిందమ్మ ఆధ్వర్యంలో వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? Yeah.